ఆడపిల్లలకి మోషన్ వెళ్ళొచ్చినాక కడిగేటప్పుడు ముందు నుంచి వెనక్కి కడగాలి, వెనక నుంచి ముందుకు కడగకూడదు. వెనక నుంచి ముందుకు కడగటం వలన మలద్వారం దగ్గర బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా యూరిత్రా చిన్నగా ఉండటం వలన పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్లలకి జననాంగాల్లో లేబియా మైనోరా అని లోపలి పెదవులు కొన్ని సార్లు అతుక్కుని ఉండొచ్చు. దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలు పెరిగే కొద్దికి ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రభావం వలన ఇది విడిపోతుంది. అయితే మూత్రం పోసినప్పుడు ఇబ్బందిగా ఉన్నా, మరీ సన్నగా యూరిన్ అవుతున్నా కూడా డాక్టర్ని సంప్రదించాలి. ముఖ్యంగా ఈ అతుక్కున్న భాగాన్ని బలవంతంగా విడదీయడానికి ప్రయత్నించవద్దు. జననాంగాలు తమను తాము రక్షించుకునే అంటే సెల్ఫ్ ప్రొటెక్టింగ్ మరియు తమను తాము శుభ్రపరచుకునే అంటే సెల్ఫ్ క్లీనింగ్ అవయవాలు. అందువలన వాటిని అతిగా శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. అతిగా శుభ్రం చేయటం వలన సహజ రక్షణ వ్యవస్థ దెబ్బతిని చర్మం చిరాకు తెప్పిస్తుంది. జననాంగాలు లోపలి భాగాన్ని శుభ్రం చేయాలనుకోకూడదు. కనిపించినంత వరకే క్లీన్ చేసుకోవాలి. ఆడపిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రోజుల పాటు వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లని స్రావం సహజంగా జరగచ్చు. ఇది తల్లి హార్మోన్ ప్రభావం వలన సహజంగా జరిగే ప్రక్రియ. అది దీనిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. అయితే కొంతమంది పిల్లల్లో అది పసుపు లేదా పచ్చగా గాని వాసన, దురద, మంట, ఎరుపు ఉంటే గనక డాక్టర్ని సంప్రదించాలి. ఆడపిల్లలకి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అందుకని శుభ్రత చాలా ముఖ్యం. జననాంగాల దగ్గర సరైన శుభ్రత పాటించకపోవటం వల్లనే అక్కడ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. రోజు స్నానం చేయించడం, తడి లేకుండా పొడిగా ఉంచుకోవటం వలన చాలా వరకు ఇన్ఫెక్షన్స్ ని రాకుండా మనం చూడొచ్చు. మన శరీరంలో ఇతర అవయవాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఎలా శుభ్రపరచుకుంటామో జననాంగాలు కూడా అలాగే శుభ్రం చేసుకోవాలండి రోజు. అయితే అతిగా శుభ్రం చేయాలనుకోకూడదండి. అవసరానికి మించి కడగటం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఇలా చేయటం వల్ల చర్మం పొడిబారటం, ఎర్రబెరటం, చికాకు కలగవచ్చు. శుభ్రం చేసేటప్పుడు సువాసన కలిగే సెంటెడ్ వైప్స్, డిస్ఇన్ఫెక్టెంట్స్, కెమికల్స్, ప్రత్యేకమైన వాష్లు అవసరం ఉండదు. మగపిల్లల్లో గాని ఆడపిల్లల్లో గాని ఇలా ఇంత ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్ని ఆయింట్మెంట్స్ డాక్టర్ పర్యవేక్షణలో వాడవచ్చు. డైపర్ ఎక్కువసేపు మార్చుకొని ఉండటం వలన అక్కడ వేడి, చెమట మరియు మలం మూత్రం ఎక్కువసేపు చర్మంతో అతుక్కుని ఉండటం వలన అక్కడ ర్యాష్, దురద, మంట, ఎరుపు, వాపు రావచ్చు. అందుకే డైపర్ని తరచుగా మారుస్తూ ఉండాలి. పిల్లలకు సరిపడా ఉండే డైపర్లే వాడాలి. కొంచెం లూజ్గా ఉండేవే వేయాలి. డైపర్ ఉపయోగించే పిల్లల్లో డైపర్లను తరచుగా మార్చడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మోషన్ అయిన వెంటనే డైపర్ క్లీన్ చేయాలి. ప్రతిరోజు కొంత సమయం డైపర్ ఫ్రీ టైం అంటే డైపర్ వేయకుండా ఉండటం వలన అక్కడ తేమ శాతం తగ్గి ఆరటం వలన ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. డైపర్ ప్రాంతాన్ని శుభ్రం చేసేటప్పుడు మృదుమైన వైప్స్ తో లేదా నీళ్లతో కడగాలి. శుభ్రం చేసిన తర్వాత రుద్దుకోకుండా మెల్లగా తుడిచి ప్యాడ్ డ్రై చేయాలి అంటే పొడిగా ఉంచాలి. పిల్లల్లో మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. మలబద్ధకం వలన కొంతమంది పిల్లలకి యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మలబద్ధకం నివారించడానికి పిల్లల్లో నీరు ఎక్కువగా మరియు పీచు పదార్థాలు ఉండే ఆహారం ఇవ్వాలి. ప్రతిసారి మల విసర్జన వెళ్లి వచ్చినాక పిల్లలని చేతులు సబ్బుతో శుభ్రం కట్టుకోవడం అలవాటు చేయాలి. ఈ చిన్న అలవాటు చాలా ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. జననాంగాల పరిశుభ్రత గురించి సరైన అవగాహన లేకపోవటం వల్ల కూడా చాలా వరకు సమస్యలు వస్తున్నాయి. ఈ సరైన సమాచారంతో అపోహలు వీడి శాస్త్రీయ పద్ధతులు పాటించడం చాలా ముఖ్యం.